ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ఈ రోజుతో మొదలయ్యాయి. అయితే ఈ రోజు నుండి ఈ నెల 20వ తేదీ వరకు కూడా ఈ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో దాదాపుగా ఇంటర్ బోర్డు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. దాదాపు 50 కేంద్రాలకు పైగా కూడా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. వాళ్ళంతా కూడా హాల్ టికెట్ నెంబర్లు చూసుకుని ఆ పరీక్షా కేంద్రాలలోకి ఇప్పుడే లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే దీనికి సంబంధించి విద్యార్థులకు ఇప్పటికే విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను అనుమతించట్లేదు. గతంలో 1 నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించి 5 నిమిషాలు అంటే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే దీనికి సంబంధించి గతంలో 1 నిమిషం ఆలస్యం నిబంధనను ఎత్తివేస్తూ కూడా 9 గంటల 5 నిమిషాల వరకు కూడా విద్యార్థులను లోపలికి అనుమతిస్తారు. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 35,562 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయబోతున్నారు. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 17,799 విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా సెకండ్ ఇయర్లో మాత్రం 17,763 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అంటే దీనికి సంబంధించి 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంటే ఈ పరీక్షా కేంద్రాలకు సంబంధించి సమీపంలో 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే అధికారులు అంటే విద్యార్థులకు సమయం సూచించే విధంగా కూడా అరగంటకు ఒకసారి కూడా పాఠశాల ఈ కళాశాలకు సంబంధించి ఒక బెల్ మోగిస్తూ ఉంటారు. అంటే అరగంట విద్యార్థులకు ఆ సమయాన్ని గుర్తు చేసే విధంగా కూడా అరగంటకు ఒకసారి ఈ బెల్ను మోగిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి విద్యార్థులు అలర్ట్ చేస్తూ ఉంటారు. అంటే పూర్తిగా ఏదైతే సీసీ కెమెరాల పర్యవేక్షణ అంటే హాల్ టికెట్పై తమ సెంటర్లకు సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ను కూడా ముద్రించిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇటు క్యూఆర్ కోడ్తో పాటు ఓఎంఆర్ అంటే దీనికి సంబంధించి ప్రశ్నపత్రాల పై కూడా క్యూఆర్ కోడ్ ముద్రించినట్టుగా కూడా ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. అంటే ఎక్కడైనా పేపర్ లీకేజీకి సంబంధించి ఎలాంటి పేపర్ లీకేజీకి సంబంధించిన సమాచారం కూడా పూర్తి స్థాయిలో అంటే డిజిటల్ ఆధునికతతో పేపర్ లీకేజీని అరికట్టే విధంగా కూడా ఇంటర్ బోర్డు అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కూడా మనతో పాటు ఇంటర్మీడియట్ విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి. అంటే పూర్తిగా విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ప్రశాంతంగా ఈ పరీక్షలు రాయాలంటూ కూడా ఇంటర్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. అంటే ఒక ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా అంటే స్ట్రెస్కి గురవ్వకుండా ప్రశాంతంగా ఈ పరీక్షలు పాల్గొని విద్యార్థులు ఈ పరీక్షలు రాయాల్సిందిగా కూడా ఇంటర్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా కొంతమంది సైక్రియాటిస్టులతో పాటు అటు అవగాహన కల్పించే విధంగా అంటే విద్యార్థులు ఇటీవల కొంతమంది విద్యార్థులు ఇంటర్ పరీక్షల ప్రారంభానికి ముందే కూడా ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. సైక్రియాటిస్ట్ ద్వారా కూడా కొంత అవగాహన కార్యక్రమాన్ని కల్పించినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుమంత్, శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.